ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. లోక్సభ ఎన్నికల కంటే ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్లో 7,300 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలకు నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అధిష్టానం కేటాయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసు శాఖ ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభించింది. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను నోటిఫై చేసి రాబోయే లోక్సభ ఎన్నికల కంటే ముందే అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఆ చట్టం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల్లో పీడనకు గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిందని ఆయన వివరించారు. సీఏఏ వల్ల ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని వివరించారు. భారత పార్లమెంటు సీఏఏ చట్టాన్ని 2019 డిసెంబర్లో ఆమోదించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తప్పక గెలుస్తుందని, భారీ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్ను 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయని అమిత్ షా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ఝబువా జిల్లాలో 7,300 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. 2 లక్షల మంది మహిళా లబ్దిదారులకు ఆహార్ అనుసంధాన్ పథకం కింద చెల్లించే నెలవారీ మొత్తాలను పంచుతారు. స్వామిత్వ పథకం లబ్దిదారులకు 1,75,000 హక్కు పత్రాలను అందజేస్తారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద 559 గ్రామాలకు సుమారు 55 కోట్ల రూపాయలు బదిలీ చేస్తారు. ఆ తర్వాత ధార్, రత్లాం జిల్లాల్లో 1000కి పైగా గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే పథకానికి శంకుస్థాపన చేస్తారు. రత్లాం, మేఘ్నగర్ రైల్వే స్టేషన్ల నవీకరణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. పూర్తయిన రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలకు నియోజకవర్గాల బాధ్యతలను నిర్ణయించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంటు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వి. విజయసాయిరెడ్డిని గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా నియమించారు. పి. రామసుబ్బారెడ్డికి కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. కె. సురేష్ బాబును కడప, రాజంపేట ఎంపీ స్థానాల సమన్వయకర్తగా నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా డిప్యూటీ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్ను, విజయవాడ నగర పార్టీ అధ్యక్షులుగా మల్లాది విష్ణును నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు పోలీసు శాఖ ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించింది. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చింతూరు నుంచి ఏడుగురాళ్లపల్లి మీదుగా అల్లిగూడెం వెళ్తుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సరైన రవాణా సౌకర్యం లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఆటోలు, ఇతర వాహనాలు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు చొరవ తీసుకుని ఈ ఉచిత బస్సు సర్వీసు కల్పించారు. ఈ సదుపాయం ద్వారా సుమారు 15,000 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పోలీసులు వెల్లడించారు. చింతూరు నుండి అల్లిగూడెం, మల్లంపేట పరిసర గ్రామాల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు నియోజకవర్గంలోని 36,000 డ్వాక్రా మహిళలకు 110.70 కోట్ల రూపాయలు అందించామని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో వైఎస్సార్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ది, సాధికారతకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 4 విడతలుగా వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ద్వారా రుణమాఫీ చేశారన్నారు. ప్రస్తుత సంవత్సరం 3,600 డ్వాక్రా గ్రూప్ సంఘాలకు చెందిన 36,000 మంది మహిళలకు 27 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఆసరా పథకం కింద అందించామన్నారు. రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఆర్థిక సంఘం నిధులు, ఇతర సాధారణ నిధులతో అభివృద్ది పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ పథకాల ద్వారా వచ్చిన సుమారు 2.5 కోట్ల రూపాయలతో 8 అభివృద్ది పనులను ప్రారంభించామని చెప్పారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్దికి పెద్దపీట వేస్తోందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఏకాత్మత మానవవాద రూపకర్త, బీజేపీ సిద్ధాంతకర్త అయిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలే ఆధారంగా దేశాన్ని ముందుకు నడిపించే విధానాలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపకల్పన చేశారంటూ ఆయనను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. అభివృద్ది చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దడంలో దీన్ దయాళ్ ప్రేరణ గొప్పదని కొనియాడారు. క్రికెట్ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. గోదావరి ఏటిగట్లు నేల స్వభావాన్ని బట్టి దిగబడిపోతుంటాయని, పరిస్థితులను బట్టి తగు రక్షణ చర్యలు చేపడతామని గోదావరి డెల్టా సెక్షన్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో వశిష్ఠ గోదావరి ఏటిగట్టు అభివృద్ది పనులను సంబంధిత అధికారులతో కలిసి చీఫ్ ఇంజనీర్ శనివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సతీష్ కుమార్ 2022లో గోదావరి వరదల సమయంలో నర్సాపురం మండలం దొడ్డిపట్ల గ్రామం వద్ద ఏటిగట్టు కుంగిపోయిందన్నారు. ఓఎన్జీసీ సహకారంతో తాత్కాలిక మరమ్మతులు చేశామన్నారు. నిపుణుల సలహా మేరకు ఆ ప్రాంతంలో రాళ్లు పోస్తున్నామన్నారు. లోతు ఎక్కువగా ఉండడం వల్ల గట్టు సాధారణ స్థితికి చేరడానికి సమయం పడుతుందని వివరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికులతో ఆయన సమావేశమవుతారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సమావేశాలు జరుగుతాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా సమావేశమవుతారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన తర్వాత ఇతర ప్రాంతాల పర్యటనలను ఖరారు చేసేందుకు పార్టీ సిద్దమవుతోంది. నిజాయితీగా పనిచేసినప్పుడు చాలా అవాంతరాలు ఏర్పడతాయని, వాటిని అధిగమించి ముందడుగు వేసిన వారు కార్యసాధకులు అవుతారని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది సంస్థ డైరెక్టర్ జనరల్ ఆర్పి సిసోడియా తెలిపారు. గిరిజనుల జీవితాలను మెరుగులు దిద్దేందుకు 30 సంవత్సరాల క్రితం తాను చేసిన కృషి ఇప్పుడు ఫలితాలను ఇస్తుండడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆయన అన్నారు. పార్వతీపురం తోటపల్లి జట్టు ట్రస్టులో వ్యవస్థాపకులు డాక్టర్ డి పారినాయుడు ఆధ్వర్యంలో నిన్న సుస్థిర జీడి తోటలో అంతర పంటలు, మహిళా సంఘాలతో సమన్వయంపై జరిగిన అవగాహన సదస్సులో సిసోడియాకు మన్య దీపదారి పురస్కారాన్ని ప్రదానం చేశారు. 1994-1996 మధ్యకాలంలో సిసోడియా పార్వతీపురంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన సందర్భంలో తొలిసారి ఇక్కడి గిరిజనులకు ఆసరా కలిగించేలా జీడి తోటల పెంపకానికి అంకురార్పణ చేసి వారి ఆర్థిక స్థితిగతులలో పెనుమార్పులకు కారణమయ్యారు. ఏపీఎస్ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని ఏపీఎస్ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ ఏ రాజారెడ్డి తెలిపారు. తిరుపతిలోని అలిపిరి డిపోను ఈ ఉదయం ఆయన పరిశీలించి అక్కడి ఉద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతభత్యాలను అందించిందని, ఇప్పటివరకు 12,000 కోట్ల రూపాయలను ఆర్టీసీ ఉద్యోగులకు జీతాల రూపంలో చెల్లించిందని వెల్లడించారు. త్వరలో రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు నెలవారీ జీతాలతో కలిపి విధి ఆధారిత అలవెన్సుల చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఫిబ్రవరి నెలలో జీతం నుండి ఉద్యోగులకు చెల్లింపులు జరుగుతాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను 1800117800 నంబర్కు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు స్వర సందేశాల రూపంలో పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లోక్సభ ఎన్నికల కంటే ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యప్రదేశ్లో 7,300 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలకు నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అధిష్టానం కేటాయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసు శాఖ ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభించింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.